షిరిడీ సాయిబాబా మహత్యం, సబూరి, సహనం, పరీక్ష. బాబా తన భక్తులకు సహనం, సబూరి యొక్క ప్రాముఖ్యతను ఎలా బోధించారు తెలియజేసే కథ ఈ వీడియోలో చూద్దాం. శ్యామ ఆందోళన. షిరిడీలో సాయిబాబాకు అత్యంత సన్నిహితుడైన భక్తుడు శ్యామ, మాధవరావు దేశ్పాండే ఉండేవాడు. శ్యామాకు సాయిబాబాపై అపారమైన ప్రేమ, కాని ఒక్కోసారి చిన్న విషయాలకే తొందరపడే గుణం ఉండేది. ఒకసారి శ్యామాకు అకస్మాత్తుగా తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. నొప్పి విపరీతంగా పెరగడంతో అతను ద్వారకామాయికి పరుగుతీసి బాబా పాదాల దగ్గర పడిపోయాడు. బాబా, నన్ను కాపాడు, ఈ నొప్పిని భరించలేకపోతున్నాను. క్షణంలో దీనిని తీసివేయగల శక్తి నీకుంది కదా, దయచేసి కాపాడు అంటూ గట్టిగా ఏడ్చాడు. బాబా పరీక్ష. బాబా అతనివైపు చూసి శాంతంగా చిరునవ్వు నవ్వి, అల్లా మాలిక్, ఇప్పుడు నా దగ్గర నీకు ఇవ్వడానికి ఏమీ లేదు, కొంచెంసేపు సబూరి అంటే సహనం ఉండు, అంతా సర్దుకుంటుంది అన్నారు. బాబా మాటలు శ్యామాకు మరింత బాధ కలిగించాయి. బాబా, నన్ను నిరంతరం ప్రేమించే నీవే ఈ చిన్న నొప్పిని వెంటనే పోగొట్టలేకపోతున్నావు, నేను అంతగా ఏ పాపం చేశాను అని మనస్సులో బాధపడ్డాడు. అక్కడే కూర్చున్న మరో భక్తుడు, శ్యామా, నువ్వు బాబాని ప్రశ్నించకు, ఆయన ఏదో ఒక లీల చూపిస్తారు, కొంచెం ఓర్చుకో అన్నాడు. బాబా లేచి అప్పటికే కడుపునొప్పితో అల్లాడిపోతున్న శ్యామాని చూస్తూ, శ్యామా, నీవు గట్టిగా 3 నిమిషాలు ఈ నొప్పిని సహించు, నేను నీకు ఒక విషయం చెబుతాను అన్నారు. సహనం యొక్క శక్తి. శ్యామ ఎలాగో ఆ 3 నిమిషాలు కష్టంగా గడిపాడు. 3 నిమిషాలు గడిచేసరికి అకస్మాత్తుగా అతని కడుపునొప్పి పూర్తిగా మాయమయింది. అతను ఆశ్చర్యపోయి లేచి నిలబడి, బాబా, నా నొప్పి పూర్తిగా పోయింది, ఇది నీలీలే అని కేకపెట్టాడు. అప్పుడు బాబా శ్యామా చెయ్యి పట్టుకుని ప్రేమగా ఇలా అన్నారు, శ్యామా, ఈ నొప్పి నిన్ను పరీక్షించడానికి వచ్చింది కాదు, నీ పూర్వజన్మ కర్మఫలం కారణంగా నీకు ఈరోజు ప్రాణాపాయం సంభవించవలసి ఉంది. కాని నాపై నీకున్న ప్రేమ కారణంగా ఆ పెద్ద కర్మను కేవలం ఈ చిన్న కడుపునొప్పి రూపంలోకి మార్చి ఆ 3 నిమిషాలలోనే అనుభవించేలా చేశాను. నీవు ఆ 3 నిమిషాలు గట్టిగా భరించగలిగావు కాబట్టే నీకు ఆ పెద్ద ఆపద తప్పింది. బాబా ఉపదేశాన్ని విని శ్యామ కన్నీళ్లు పెట్టుకున్నాడు. చిన్న నొప్పిని కూడా సహించలేక తాను ఎంత తొందరపడ్డానో అర్థమై వెంటనే బాబా పాదాలపై పడి క్షమాపణ అడిగాడు. సందేశం. షిరిడీ సాయిబాబా తన భక్తులకు సబూరి, సహనం యొక్క విలువను బోధిస్తారు. జీవితంలో వచ్చే ప్రతి చిన్న కష్టం లేదా ఆలస్యం మన పెద్ద కర్మల ఫలాన్ని తగ్గిస్తుందని, భగవంతుడిపై విశ్వాసం ఉంచి సహనంతో ఉంటే ఆయన మనకు తెలియకుండానే పెద్ద ఆపదల నుండి రక్షిస్తారని ఈ కథ తెలియజేస్తుంది. లోకా సమస్తా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.